ఈరోజు నేను క్యారెట్తో ఉల్లి పకోడీ చేశానండి. తర్వాత కీర ఇలా కట్ చేసి పెట్టాను. తర్వాత రసం చేశాను. రైస్లో రసం వేసుకొని ఉల్లి పకోడీతో తింటుంటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రెసిపీ ఎలా చేశానో చూసేయండి. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి సన్నగా. క్యారెట్ ఇలా తురుముకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. కారం, జీలకర్ర, ఉప్పు, కొంచెం పసుపు. ముందుగా ఇదంతా బాగా కలపాలి. బాగా ఇదంతా కలిసేలాగా. తర్వాత శనగపిండి ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. స్పూన్ అంటే ఇది స్పూన్ కాదు, పెద్ద గరిటె ఇది. తర్వాత బియ్యం పిండి ఒక అర గరిటె వేసాను నేను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఫ్రెష్ కరివేపాకు లేదు, అందుకని నేను ఎండు కరివేపాకు వేస్తున్నా. ఇప్పుడు ఇదంతా కలపాలి. కొన్ని వాటర్ పడితే వాటర్ అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ఇలా చూసుకొని వాటర్ అవసరం ఉంటే కొన్ని వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. కొన్ని వాటర్ కూడా వేసి కలిపాను నేను. స్టవ్ మీద నూనె పెట్టానండి. నూనె కాగిందండి. ఇప్పుడు పకోడీ వేసుకున్నాము. కొంచెం వేగాక ఇట్లా తిప్పుకోవాలండి. ఇలా ఈ కలర్లో రావాలండి, గోల్డ్ కలర్లో. ఇప్పుడు రెడీ అయిపోయింది పకోడీ. పక్కన తీసేద్దాం. ఇప్పుడు ఇదంతా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. క్యారెట్తో ఉల్లి పకోడీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చేసిన రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ అండి.